అయితే సోషల్ మీడియాలో వచ్చే ఏదైనా న్యూసెస్ కానీ, ఏదైనా ఇది న్యూసెన్స్, ఇది న్యూసు అని మనం ఎలా తెలుసుకోవాలి? దీనివల్ల మనకి వచ్చే లాభం ఏంటి? నష్టం ఏంటి? జనం కళ్ళు మూసుకునే బ్రతుకుతున్నారు. లేచిన దగ్గర నుంచి ఏముందండి వండుకోవడం, తినడం, ఆఫీసులకెళ్ళడం, పిల్లల్ని చూసుకోవడం, చేయగలిగితే చేసుకొని తినటం, లేకపోతే హోటల్‌కెళ్ళి తిని రావడం, తలుపులేసుకోవడం, పడుకోవడం. అంతే గదా! ఎప్పుడైనా ట్రిప్‌కెళ్ళాలంటే ఎళ్తారు, వస్తారు. ఫంక్షన్ ఉందంటే వెళ్తారు, వస్తారు, మళ్ళీ తలుపులేసేసుకుంటారు. అంటే కళ్ళు మూసుకొని మనం బ్రతుకుతున్నాము. ఇప్పుడు ఇలాంటి విషయాలొచ్చాయి. సమాజంలో ఏం జరుగుతుంది? అంటే కొత్త కొత్త రూల్స్ ఏమొచ్చాయి? కొత్త కొత్త విషయాలు ఏం జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి అనంటే మనకి న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. లేదంటే టీవీలో న్యూస్ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి ఎన్నో మామూలుగా మనలాంటి వాళ్ళు చాలామంది యూత్ గూడా పెడుతూ ఉంటారు. ఏవో టిప్స్ పెడుతూ ఉంటారు. అంటే ఇది కొత్త విషయం వచ్చింది తెలుసుకోండి. నేను గూడా మీకు తెలియజేస్తున్నాను అని జెప్పి చెప్తూ ఉంటారు. అది మీరన్నట్టు నిజమో అబద్ధమో మనకు తెలీదది. హ్మ్. సో, ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్‌గా యూనిఫార్మ్‌తో. హ్మ్. అలాంటివి మనం రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే ఒక బ్యాంక్ విషయాలున్నాయనుకోండి. హ్మ్. బ్యాంకు ఎంబ్లమ్స్ అవి పెట్టి నేను ఫలానా బ్యాంక్ ఎంప్లాయీని అని జెప్పి మాట్లాడతారు. అది కూడా మనకు నిజమో అబద్ధమో ఏం తెలుసు? సో, మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కెళ్ళండి. హ్మ్. చుట్టుపక్కల ఎన్నో మనకు బ్యాంకులుంటున్నాయి. ఏ ఏరియాకి ఆ బ్యాంకులు ఒక 5, 6 బ్యాంకులు ఉండనే ఉంటున్నాయి. కదా! మీరు మీ మీ అకౌంట్‌లో గాని ఏదన్నా ఏ బ్యాంక్‌లో ఉన్నాయో అక్కడికెళ్ళి అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బ్యాంక్స్‌లో నౌ-ఏ-డేస్ ఇలా జనం వచ్చి మాట్లాడటం అనే వర్క్ పోయింది. అవేర్‌నెస్ కూడా బ్యాంకులే స్వయంగా ఈ మధ్య కాలంలో ఎస్ఎంఎస్ రూపంలో మనకి మెసేజెస్ అవును. ఇస్తున్నారన్నమాట. మన అకౌంట్స్ ఏ బ్యాంక్‌లో ఉన్నాయో వాళ్ళు మనకి ఎస్ఎంఎస్ రూపంలో గూడా చెప్తున్నారు. అయినా కూడా మీకు అలాంటి అకౌంట్స్ లేవు, మాకు చదువు రాదు అనుకున్న వాళ్ళు బ్యాంక్‌కెళ్ళండి. వెళ్ళి అడిగితే అక్కడ ఇన్ఫర్మేషన్ అనే వాళ్ళుంటారు చెప్తారు. వాళ్ళని అడిగితే మనకన్నీ చెప్తారు. బ్యాంక్స్‌లో కూడా వర్క్ ఉండట్ల వాళ్ళకంతా కూడా కంప్యూటర్స్‌లో కొట్టేసుకోవడమే. బ్యాంక్‌కెళ్ళే కస్టమర్స్ తగ్గిపోలేదా? అంతా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్‌లో డిపాజిట్ చేసుకోవడం, ఆన్‌లైన్‌లోనే వాటిల్ని క్యాన్సిల్ చేసుకోవడము ఎన్నో చేసేస్తున్నారు కాబట్టి బ్యాంక్స్‌కి వెళ్ళేవాళ్ళు తగ్గిపోతున్నారు. అవును. సో, ఖాళీగానే ఉంటారు వాళ్ళు. వెళ్ళండి. అవైల్ చేసుకోండి. వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ మనకి సేవ చేస్తారు వాళ్ళు.